ఎవరి పేరు చెబితే ఏడ్చేవాళ్ళు కూడా నవ్వుతారో, ఎవరి కటౌట్ చూస్తే ఇంత బాధలో ఉన్న స్మైలింగ్ ఫేస్ పెడతారో, ఎవరి కామెడీ చూస్తే నవ్వి నవ్వి కడుపుబ్బుతుందో ఆయనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఇన్నాళ్ళు మనల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ బ్రహ్మానందం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తప్ప ఇతర పాత్రలు చేయలేదు. తాజాగా ఈయన పూర్తి స్థాయి నిడివితో ఒక సినిమా రాబోతోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ సినిమా పేరు బ్రహ్మ ఆనందం. వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో తన కొడుకు రాజా గౌతమ్ కీలక పాత్ర చేస్తున్నారట. అయితే ఇందులో ఈ తండ్రి కొడుకులు తాతా మనవళ్లుగా నటించబోతున్నారట. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా పెద్ద ఎత్తున నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఒక బూతు పదాన్ని తన నోటి నుంచి జారవిడిచారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. మరి ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వుతూ చాలా హుషారుగా మాట్లాడారు. బ్రహ్మానందం కేవలం సినిమాల్లో నవ్వించటమే కాకుండా తన మీమ్స్ సోషల్ మీడియాలో ప్రతిక్షణం నవ్విస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆయన మీమ్స్ గురించి మరో మాట మాట్లాడుతూ నోరు జారారు చిరంజీవి. బ్రహ్మానందం రెడ్ ఫేస్, ఎర్రి మొహం పెడతారు కదా ఎర్రి అంటూ ఒక మాట అన్నారు. ఈ మాటలు విన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్, బ్రహ్మానందం, గౌతమ్ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది చిరంజీవిని తిడుతున్నారు. అంత పెద్ద స్టార్ను ఎర్రి అంటావా అంటూ కామెంట్స్తో దెప్పి పొడుస్తున్నారు. చిరంజీవిని ఎంతటి పొజిషన్లో ఉంటే ఏంటి, సరిగ్గా మాట్లాడటం రాకపోతే ఆ పొజిషన్కు వాల్యూ ఉండదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అనుకోకుండా సరదాగా మాట్లాడారు తప్ప ఆయనను కావాలని అనలేదని చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాను ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్షన్ చేస్తున్నారట. ఇందులో కీలక పాత్రలో రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ఐశ్వర్య హోలక్కర్ తదితరులు నటిస్తున్నారట.